రే మన మధ్యగాడు వచ్చినట్టున్నాడు. ఉండు నేను వెళ్ళి చూసి వస్తా. నేను వచ్చాండు. అవునరా, నువ్వు నాకు చెప్పిన విషయం వర్మకు తెలిస్తే ఏమవుతుంది? ఆ టాపిక్ ఎత్తాను గో పగిలిపోద్ది. వద్దులే. ఎవరు ఇల్లు కట్టిన బేల్దారి మొత్తం ఎట్టోగుతుంది. అన్ఎడ్యుకేటెడ్ బేల్దారి. రే ఎక్కడికి వెళ్ళిపోయేంత వరకు? రే చెల్లి వచ్చేసింది కదా, నేను అర్జెంటుగా మచ్చగాడికి ఫోన్ చేసేచ్చా. ఫోన్ ఏది? వర్మగాడు వచ్చే లోపల ఇడికి నేను చేస్తాడేమో. చేయాల్సినది చేసి బయట నిలబడి లోపల రా. కావ్య ఏం మాట్లాడవేంటి? ఏదో 2 పేర్లు తాగుతున్న పిన్ను మర్చిపోయినా. నీకు సెన్స్ ఉందా? హలో హలో ఏంటి? చెల్లి ఇంటికి వచ్చేసింది. నువ్వు రా. ఏం మాట్లాడుతున్నారా? ఇందాక నుంచి అడిగి వెళ్ళిపోయి నువ్వు. వాడు నిన్ను వెతికి ఎంత టెన్షన్ పడో తెలుసా అసలు నీకు? అదే మచ్చా, కావ్య ఇంటికి వచ్చేసింది. ఇక మనం వెతకవలసిన పనిలా, నువ్వు ఇంటికి వచ్చేసి. రే ఫోన్ ఒకసారి అడిగివు. వాడు కావ్యకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఫోన్ ఎవరు వాడికి? రే ఇద్దరు నీతో మాట్లాడాలంట వాడు. హలో రే కావ్య వచ్చేసింది, నువ్వు కూడా వచ్చే. అది కాదురా నేను చెప్పే. హలో హలో ఏంటి ఎంతలో గొత్తు చించుకుంటుంటే మాట్లాడవేంటి నువ్వు? ఇలా ఇవ్వండి సార్, నేను పెట్టేస్తాను. నువ్వే పెట్టు, నేను ఊరికెన్నా. అయ్యే పర్వాలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను బాగా. పర్లేదు సార్, ఏ ఇబ్బంది లేదు. దేవుడు మళ్ళీ బుక్ అయ్యాను నేను. నువ్వు రావే. వస్తున్నా. అందరేంటి? జస్ట్ మిస్. కూర్చోండి సార్. వెనక్కి కూర్చో. కూర్చోండి మేడం. వెళ్దాం సార్. పదండి. వస్తే నీకు అసలు బుర్రందా? ఎంత కోపం వస్తే మాత్రం అంటే అలా వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా ఏమైపోతాడు? సర్లే ఆడు వదిలేసావు కానీ నాకనే చెప్పాడు కదా ఎంత కంగారు పడ్డం తెలుసా? సరే ఏంటి అలా చూస్తావేంటి? ఓ ఆడికి మన మ్యాటర్ అంతా తెలుసులే, చెప్పాను. ఏరా అయినా అంత గట్టి కొడతావేంటి? ఆడెవరికి చెప్పని ప్రామిస్ చేశాడు. ఎరా కూర్చున్నది కూర్చుని చోటే ఉంది, గోపలు పగిలిపోతున్నాయేంటి? అంత గట్టి కొడతావేంటి? నీకు మాట్లాడేస్తున్నది మాట్లాడు మానే, కానీ సాయంత్రం నుంచి ఎంత కష్టపడతాను తెలుసా? అదిగో అటు చూడు, 6 నిమిషం చూస్తే 6 వంటలు అవుతాయి. ఆడితో కలిసి సాయంత్రం 6 గంటల నుంచి మందు కొడుతున్నాను నేను. వరమచ్చా నువ్వు పెద్దలు వచ్చారా? ఈ వర్మగా పైగా మెసేజ్ ఒకటి పెట్టి తెచ్చావు. బంగారం మాట్లాడవే. ఏడున్నాడో ఏందో. అవునరా, కలిపిన పులిహోర ఎన్నిసార్లు కలుపుతావురా? నువ్వు నోర్మి. నీ ఆ చూపేంటి? మళ్ళీ కొట్టింది. ఎలా చెత్త కొట్టేస్తుందంటే ఇవాళ. 7 సరసాలు చూసి తట్టుకోలేక చచ్చిపోతున్నారు స్వామి. అసలు ఈ మాట్లాడకపోతే మాట్లాడిపోయావు, ఆడి ముందు మాత్రం కొట్టకే. దీన్ని ఇలా కాదు, నేను కూల్ చేస్తాగా. ఏయ్ ఎంత అందంగా ఉన్నావు తెలుసా? చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు. ఏయ్ అటు తిరుగు. అంకమ్మ తీరు పోపించాను, బూతులు చూపించాను. ఈ శారీలో ఎంత సెక్సీగా ఉన్నావు తెలుసా?
నిన్ను బెడ్రూమ్లో తీసుకెళ్ళి అర్థమైంది. హోయ్ తిరగమన్నానా? ఛా! వీడు బ్లూ ఫిలింకి నాతో సెన్సార్ చూపించాడు. అమ్మా ఇందిరా నాకు ఇది. ఇదేంటిది మాట్లాడితే బెడ్రూమ్ వైపు చూస్తుంది, లైన్లోకి వచ్చింది. ఇందిరా బెడ్రూమ్ సైడ్ చూపించింది. ఏంటి ఇప్పుడే? అవ్వా, దేనికిరా? అర్థమైంది. ఇప్పుడే. అరే ట్రంప్గా లోపల పిల్ల లేకుండా ఉండాలి, నీ పంపు పగిలిపోద్ది. రారా లోపలికి. ఎందుకు నీకు ఎప్పుడు అనుమానమే? ఇప్పుడు నువ్వు మచ్చా వచ్చేంద్ర లుచ్చా ఏంద్ర సీరియస్ చూస్తున్నావు? ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఊరంతా రాసి పెడతారు. ఫ్రెండ్లీగా మాట్లాడితే మాత్రం కొడతారు. ఏంద్ర గొనుగుతున్నావు? డోర్ తెరిచే ఉంది సార్. వెల్కమ్ సార్. నాటకాలు ఆడుతున్నావు కొడుకు. ఏం సార్ నాటకాలు ఏంట్రా చూస్తున్నావు? పద. నేను చెప్పేది నిజం సార్. కార్లో ఉండేది గ్రూప్. పదరా. ఈడ ఒరిజినల్. పద. ఈ బంద సెట్ అయిపోతుంది. బావా ఇంకో మాటరా బావా బావా మచ్చా చంపేసినావు కదరా సార్. నేను చెప్పినా సార్, కప్లింగ్ మ్యాటర్ తెలుసుకుందని చెప్పి వాడు చంపేసినాడు. మీరు ఎంత సీరియస్గా చూసినా కానీ నేను చెప్పేది నిజం సార్. మర్డర్ చాలా వైలెంట్గా జరిగింది. వెపనే వాడారు వర్మ గారు. ఓహో, ఇది అచ్చు నా పిల్లలాగా ఉందబ్బా. ఇన్ని కట్టుకున్నది బతకలేదే. అర్ధాంతరంగా పోయినా కదరా. దీన్ని బట్టి చూస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలండి. తప్పదు మరి. సార్ నాకు తెలిసి సెక్షన్ 302 ప్రకారం అరెస్ట్ చేయాల్సిందే కదా సార్. నాకు సెక్షన్ చెప్తారా నువ్వు? సార్ సభ్యులను నాడు పెట్టుకొని నన్ను కొడతారేం సార్? జంపు జంపు. నా జీవితంలో నా పిల్లంతా భయపడలేదురా. ఫస్ట్ టైం టైం చూసి భయపెట్టేవరా. కోపం వచ్చి చంపేసేదేందిరా. కావాలని చంపలేదు సార్. నేను ఏదో ఆఫీసులో కొట్టాను, అది గోడ దగ్గర చచ్చిపోయింది సార్. పిల్లలు బతుకుండగానే దేయాలు, అది చస్తే కొరుగు దేయాలు. ఇంత చిన్న లాజిక్ ఎలా మీసారు వర్మ గారు? చంపేసారా? కూర్చుందో చూడదు. అట్ట ఎట్ట చంపేసావు నన్ను? నాకు నువ్వు కావాలరా. చచ్చాక సరసాలంటే నీ దెయ్యం చంపేస్తే కేసేంటి సార్? సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? చంపినప్పుడు తెలియదంటారా నీకు? నేను చంపానంటారేంటి సార్? ఒక్క బీర్ కోసం బలైపోయినా కదరా. మరి వెనుగా నేనేం తప్పు చేసినారా? బీరు తాగిపిచ్చా అంటే వచ్చినా అది కూడా తప్పారా? కావేశాలమ్మా నువ్వేనా చెప్పమ్మా. అది నా ఫ్రెండ్తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది సార్. ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని చంపేసేదేంద్రా. వెనకాలేమో శవాలు, ఈడేమో ఇలా రొమాన్స్లు. అంతా నా కర్మ సార్. నువ్వు చంపేస్తే చంపేసినావు. నన్ను ఎందుకు దేయానికి అంటగట్టు? చచ్చ కూడా వదలమంటే ఆత్మను కూడా గోకేకే వదలలేదు. నీకు దండం పెడతాను. జీవితంలో ఎప్పుడే కానీ మందు కకృతి సార్ పడగలదు. ఇప్పుడు ఆ 2 దేయాలు మనల్ని ఏం చేస్తాయి సార్? రే మాటి మాటికి నువ్వు దేయాలని బకరా. నాకు జారి నోట్లోకి వస్తున్నాయి సార్. నాకు ఉత్స కారిపోతున్నాయి సార్. నన్ను కాపాడండి సార్ ప్లీజ్ సార్. నా కర్మగాలు నువ్వు. నాకు నువ్వు కావాలరా. చంపుకు తింటున్నావు నన్ను. నా కర్మరా. నువ్వు నా ఇంటి వెనకాల నువ్వు ఏంది, అది కూడా నా పోలీస్ స్టేషన్ పరిధిలో. లైఫ్లో ఫస్ట్ టైం బీరు తాగినందుకు మర్డర్ కేసులో ఇరికిచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన వాళ్ళ నీళ్ళని చూసండి. ముందర పోలీసులు, వెనకాల శవాలు. మినిస్టర్ లెవెల్. సార్ స్టేషన్కి వచ్చేసి నాకేం చేయాలరా మరి? నాకు తెలిసేది ఆల్రెడీ స్టేషన్కి వచ్చేసి ఉంటాయి సార్ కన్ఫర్మ్. అరే ఇటు చెప్పి భయపెట్టు మాకురా. అయినా ఇది పోలీస్ స్టేషన్. ఒరే దగ్గరరా, కలిసి వెళ్తాం లోపలికి. సార్ లోపల స్టాఫ్ ఉన్నారు కదా సార్, మన సేఫేగా. ఆ ట్రంప్ గారిని కూడా పిలవండి సార్. ఒరే ట్రంపు, నీకు బొట్టు పెట్టి పిలవాలా? రారా రే. మీరు పదండి సార్. బతుకు జట్కా బండి ఏంటబ్బా ఈ ప్రోగ్రాము? అబ్బా
ఫ్రెండ్ పెళ్ళంతో ఇల్లీగల్ అఫేర్. ఛా, తప్పు కదా మామ. ఆ తప్పున్నారా? తప్పది. ఏంటి మరి ఈ దిక్కుమాలిన జనాలు. సొసైటీ పాడైపోయిందబ్బా బాగా అసలు. అవునండి. ఆ, చిచి ఛానల్ చేంజ్. మార్చేస్తా, నీకు అసలు ఇట్లాంటి ఇష్టం ఉండదు. మార్చే క్రికెట్ వస్తుందిరా, ఇండియా బంగ్లాదేశ్. తుక్కు లేపుతున్నట్టున్నారు మనల్ని బ్యాటింగ్. తీసుకో, సింగిల్ తీసుకో. అబ్బా, అనుష్క శర్మ కూడా వచ్చిందా? 6. భలే ఆడతాడు కోహ్లీ. గుడ్డు పరిస్థితి 3 రన్ మళ్ళీ. చేశాడబ్బా. ఇంకో కొట్టేస్తుంది అసలు, ఇక సమస్య లేదు. ఈ నిలబడ్డా అంటే ఇంకేముంది, తుక్కు కొట్టేస్తుంది. ఏయ్, గులాబ్ జామ్ చేసేవాడికి పెట్టోడికి తింటాడు బాగా, భలే ఇష్టం వాడికి. అదే పాకం ఉంటది, అదే కదా. అవును, తీరా బాగా కారుతుంది, అదిరిపోద్ది. ఏంటి కావ్య, నాతో మాట్లాడవా? అంత కోపం ఎందుకు నీకు? రేయ్ రారా, అసలు ప్రతిదానికి అలా అలిగితే ఎలారా? చూడు తనెంత ఫీల్ అవుతుందో. దగ్గరికి తీసుకుని వదార్చడం పోయి ఏంట్రా ఇదంతా? అలా చూస్తావేంట్రా? కొంచెం పక్కకు రారా. రేట్ రారా. ఏయ్, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు తెలుసా. కూర్చో. అరే కూర్చోమంటే కూర్చోరా. వీడికి ఎలా చెప్పాలి? కాదురా. ఏంటి టూ మచ్ చేస్తున్నాడు? దెయ్యంలా చూస్తుంది. ఆ చూపేంట్రా, ఏదో కొరుదేం చూస్తున్నట్టు. రేయ్, మా ఆవిడతో పోల్చుకుంటే ఇది పెద్ద మ్యాటర్ కదా తెలుసా. ఆ దెయ్యం మీద ఎర్రి నా కొడక. ఇప్పుడు ఎలా బయటపడాలి? కార్ కీస్ చూసావా? రేయ్, నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు తెలుస్తుందా? నీ కారు ట్రంప్ గడి వేసుకెళ్ళాడు కానీ. నేను కాదురా ఓవర్ యాక్షన్ చేసేది. దీన్ని 7 డిక్కీలు వేసుకుని ట్రంప్ ఎందుకు వేసుకెళ్ళాడు రా? అసలు జరిగింది చిన్న గొడవ. నేను కాంప్రమైజ్ చేస్తా కదా. ముందు మీ ఇద్దరు చేయగలపని చెప్తాను. వద్దురా. వద్దులే, సర్లే చేతులు వద్దులే. పగిలింది నీ వల్ల, గోప పగిలిపోతుంది ఇక్కడ. వెళ్ళిపోదాం రారా, నా మాట రా ప్లీజ్. రేయ్, నీకైనా బ్రెయిన్ తప్పిందా? ఏదో జరిగించిన గొడవ సారి చెప్పేసి కాంప్రమైజ్ అవ్వాల్సిన పోయి ఏంట్రా ఇదంతా? నేను సెట్ చేస్తా కదా. మై హూనా ఊనా లేదు, లోనా లేదు. ఆ ట్రంప్ గారు కారు ఎందుకు వేసుకెళ్ళాడు? మళ్ళీ వేసింది. పగిలింది నా కొడుక్కి. నువ్వు చేసే అడవుడికి నా రైట్ సైడ్ ఏం పనిచేయట్లేదు తెలుసా. అయినా ఆవిడ కారు ఎందుకు వేసుకెళ్ళాడు రా? నువ్వేంట్రా మధ్యలో కార్ అంటావు? ఏం చూపిందమ్మా. నా మాట రా, వెళ్దాం. దమ్ముడు పగిలింది. వాట్ హ్యాపెండ్? ఒరే చెత్తనా కొడుగా, నా మాట రా, వెళ్ళిపోదాం రా. రేయ్, చెల్లు వేసి ఎలా వెళ్తావు రా? అరే, ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నాడు, పిలవరా. రేయ్, దీన్ని వేసి ఎలా వెళ్ళిపోతావు? నువ్వు ఉండవమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. రేయ్, వాడు అసలు కారు ఎక్కడికి వేసుకెళ్ళాడు రా? నువ్వేంట్రా మాట్లాడితే కార్ అంటావు? పోదాం రారా. ఇది చూస్తే మాట్లాడు, ఇదేమో కార్ అంటాడు. ట్రంప్ రావు కూడా ఎక్కడ తెచ్చాడు? ట్రంప్ ఆడే వచ్చినట్టున్నాడు చూడు. ట్రంపు వెనుక అయిపోయావురా. అయినా కావ్య, నీకు అర్థం కావట్లేదురా. ఆడి మీద కోపం వస్తే నువ్వు అలా అలిగిపోతావా?